వాడికి 2 రోజులు ఇచ్చి ఇంటికి పంపించు. వాళ్ళ బాబుకు జ్వరంగా ఉండట. అతని భార్య ఇక్కడికి వచ్చి వెళ్ళింది. వెంటనే పంపు. ఎవరికి లలిత జ్వరం వచ్చిందంటున్నా? ఎవరో కాదండి, మన ఎస్టేట్ నౌకర్ సత్యం కొడుకు. ఆ చంద్ర ఇప్పుడు వచ్చి వెళ్ళింది పాపం. వాళ్ళ ఆయన మన ఎస్టేట్ లోనే పనిచేస్తున్నాడని మీరు చెప్పారుగా. మరి రంగన్నని అడిగితే ఆ పేరు గల మనిషే లేడంటున్నాడు. వాడి మొహం వాడికే తెలుసు. ఆ సత్యం మొన్న మధ్యనే పనిలో చేరాడు. ఎస్టేట్ కంతా కాపలాగా తిరుగుతూ ఉంటాడు. నేను వెళ్ళి వాడిని పంపించొస్తాను. మీరు వెళ్తారా? పొద్దున వెళ్ళి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వెళ్తే ఇంకెప్పటికో. అందుకని ముందు భోజనం చేసి వెళ్ళండి. అరే ఏమిటా తిరగడం? బాధితుంటారే. పెళ్ళంతో మాట్లాడడానికి సరే తీరిక లేదు. భోజనం అయినా కాస్త నిదానంగా చేయండి. అక్కడేం నీకోదు. అయినా ఏమిటో ఈ మొగాళ్ళు వీళ్ళ బుద్ధులు. కట్టుకున్న పెళ్ళాన్ని నేర్పించడం సరదాగా అవ్వదు. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? యథారాజా తథా ప్రజ అని మీ నౌకరు సత్యాన్ని గురించే. ఆ మాత్రం బాధ్యత లేని వాళ్ళకి పెళ్ళాం పిల్లలు ఇల్లు వాకిలు ఇవన్నెందుకు? సన్యాసం పుచ్చుకోరాదు? నిజమే, సన్యాసమే పుచ్చుకోవాలి. అదేంటి అప్పుడే చేయగలిగిస్తున్నారు? ఇలాంటి వింటే నా మనసే బాగుంది. బాగుంది. మనం బాధపడేలాగో ఆ కట్టుకున్న మొగుడుకుండాలి కానీ సత్యాన్ని పిలిపించి 4 చీవట్లు పెట్టండి. అలాగే వెళ్ళి ఆ పని చూస్తాను. చూడండి, ఈ రోజు ఫిబ్రవరి 25. అంటే ఏటో గుర్తుందా? ఫిబ్రవరి 25 అంటే మీకెక్కడ గుర్తుంటుందిలేండి. మన పెళ్ళి సరిగ్గా 6 ఏళ్ళయింది. అందుకని వెళ్ళిన వాళ్ళు అదే వెళ్లకుండా త్వరగా రండి. నేను మీకోసం కాచు కూర్చుంటాను. అలాగే. అలాగే అంటే చాలు. ఈ రోజు అన్ని రోజులు లాంటిది కాదు. తప్పకుండా రావాలి. లేకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నువ్వు వస్తానుగా. చంద్ర వచ్చారా? బాబుకి ఎలా ఉంది? మూసలు కథ తెరవకుండా పడుకుని ఉన్నాడు. డాక్టర్ తీసుకెళ్దాం. అక్కర్లేదు. పెళ్లి మంది పెంచుకొచ్చాను. మీకోసం రత్నమహల్ దగ్గరికి వచ్చాను. అక్కడ మీ పేరున్న వాళ్ళు ఎవరు లేదన్నారు. అమ్మగారు కూడా ఎవరెవరినో అడిగారు. అది కాదు చంద్ర, అది ఏమన్నా చిన్న చితకా ఇస్తేట 100 ఎకరాలు. అక్కడ నాలాంటి వాళ్ళు వేలకు మీరు ఉన్నారు. నాకేమో ఒక చోట పెరిగారు, ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు కూడా అమ్మగారు కబుర్ చేయబట్టే గబగబా పరిగెత్తుకొచ్చాను. అమ్మగారు చాలా మంచివాడి. అంత డబ్బున్నా గర్వం అనేది లేదు. నన్ను కార్లో పంపించారు. కొందరు డబ్బులో పెద్దవాళ్ళై మనసులో పేదవాళ్ళు అవుతారు. అమ్మగారులా కాదు, డబ్బులు నడిపించే మనసుంది. మీరు కాసేపులా బాబు దగ్గరే కూర్చోండి. నేను వెళ్ళి వంట చేస్తాను. పొద్దు నుంచి వంట చేసుకోలేదా? అవునులే, బాబుతోనే సరిపోయింది. వెళ్ళి. అందుకని వెళ్ళిన వాళ్ళు అదే పూటగా వెళ్లకుండా త్వరగా రండి. నేను మీకోసం కాచు కూర్చుంటాను. అలాగే. అలాగే అంటే చాలు. ఈ రోజు అన్ని రోజులు లాంటిది కాదు. తప్పకుండా రావాలి. లేకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. చంద్ర, ఏంటండి? నాకు చాలా అర్జెంట్ పని ఉంది. రత్నమహల్కి వెళ్ళొస్తాను. ఏమిటండి బాబుకి ఇలా ఉంటే ఇప్పుడు పెడతానంటారు? అది కాదు చంద్ర, చాలా ముఖ్యమైన పని. ఈ పూటే చేస్తానని మాట ఇచ్చాను. నీకు తెలుసుగా, నేను ఇచ్చిన మాట తప్పనని. నువ్వు సరేనంటే మాట నిలబెట్టుకున్న వాడిని అవుతాను. కాదు, అక్కడ మాట పోయినా పర్వాలేదు, ఇక్కడ మనిషే ముఖ్యం అంటే. అదేంటండి, మీరిచ్చిన మాటే మిమ్మల్ని నా మనిషిని చేసింది. ఇప్పుడు మీ మాట నిలబెట్టకపోతే నేను మనిషిని కాను. వెళ్ళండి. ఎంత మంచిదారి చంద్ర. తెల్లవారేసరికి వచ్చేస్తాను. బాబుకి ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండు. వస్తాను. ఇంకా వెలుగుతూ ఉన్నావా? ఇప్పుడే మేలుకున్నాను. అంటే మీతో నేనేం చెప్పాను? చెప్పావు, కానీ పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధమని, భార్య కూడా ఒక మనిషేనని మీకు ఏ కోసానని ఉంటే ఇన్నేళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన నన్ను నేనెంతో సంబరంగా పండుగ చేసుకోవాలనుకున్న ఈ రోజును ఇంత నిర్లక్ష్యం చేస్తారా? లలిత,